అందరికీ హలో! ఇది పార్ట్ 2 కంటిన్యూషన్ వీడియో అనమాట. కొమ్రవెల్లి టెంపుల్‌ది. ఇక నైట్ అయితే మేము డిన్నర్ చేసి మంచిగా స్వెటర్స్ ఏసుకొని షాపింగ్‌కయితే ఎళ్ళిపోయినాము. ఏడికి పోయినా కూడా షాపింగ్ చేయాలి కదా! అందుకని షాపింగ్ అయితే చేసేసినాము. తర్వాత చాయ్ అయితే తాగినాం. మస్తు చల్లగా ఉండే వెదర్ అయితే. మార్నింగ్ లేచి మళ్ళా ఫ్రెష్ అయిపోయి మంచిగా రెడీ అయిపోయినామనమాట దర్శనం కోసం అని చెప్పి. ఇక మళ్ళా ఎర్లీ మార్నింగ్ మేమైతే దర్శనానికైతే ఎళ్ళిపోయినాము. చాలా అంటే చాలా బా అయింది. మార్నింగ్ గూడా దర్శనము. ఇక దేవుని బొట్టయితే ఇచ్చినారు. అది నేను ఇట్లా చున్నీలో కట్టుకున్నా అనమాట. ఇక నిన్న మాకు ఎల్లమ్మ టెంపుల్ దర్శనం కాలే అని చెప్పి మళ్ళా మేమందరం కలిసి ఎల్లమ్మ టెంపుల్‌కైతే ఎళ్ళినాము. అక్కడ కూడా చాలా అంటే చాలా బాగా అయింది దర్శనము. చాలా తక్కువ రష్ ఉండే. మేము రిటర్న్ అయ్యే టైంకి చాలా ఎక్కువ రష్ అనిపిచ్చింది నాకు. ఎందుకంటే వీకెండ్స్ లాంగ్ వీకెండ్ వచ్చింది గదా! అందుకని రష్ ఎక్కువుండే. ఇగ తర్వాత అక్కడి నుంచి మేము కొండపోచమ్మ టెంపుల్‌కొచ్చినాం. అక్కడ గూడా బోనాలు జేయాలనమాట. కోడిని గూషి. అందుకని చెప్పి కొండపోచమ్మ టెంపుల్‌కయితే వచ్చేసినాము. ఇగ అక్కడ గూడా మంచిగా చెట్టు కింద ప్లేస్ తీసుకొని కట్టెల పొయ్యి మీద మంచిగా బోనము, అన్నము, ఇంకా చికెన్ వండుకున్నాము. చాలా అంటే చాలా బాగా అయింది. మేము గూడా ఇగ టెంపుల్‌కెళ్ళిపోయి బోనం అయితే ఎక్కిచ్చేసినాము. బోనం ఎక్కిచ్చేసి వచ్చినంక చికెన్ కర్రీ అయితే వండినాము. నేను అనుకున్నా ఎట్లయితదో ఏమో అని చెప్పి. కానీ చికెన్ కర్రీ అయితే మస్తు అంటే మస్తయింది. ఇగ ఫైనల్‌గా మా ట్రిప్ అయితే ఇట్లా కంప్లీట్